కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు మహాలక్ష్మి మసాలా, ఎటువంటి రంగు రసాయనాలు లేకుండా గుమగుమలాడే వంటల కోసం. శ్రీవత్స ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ను సంప్రదించండి. ఎలాంటి చింత లేకుండా మీ కార్యక్రమాన్ని జరిపించుకోండి. సో నువ్వు డొప్పది బాగా వేస్తావు కదన్నా, బేసిక్గా బయట కూడా అలాగే డొప్పు కొడతావా? బయట ఎందుకు కొడతా? అరే పెద్ద మాట అన్నాడా సార్? కాదండి, నీ టాలెంట్ చెప్తున్నాను, లోపలే కొడతావా? టాలెంట్ ఇంకా చూపించలేదు, మీరు అప్పుడే టాలెంట్ వరకు పోతున్నారు. నీకు చూపిస్తాడా? మామూలుగా డొప్పు కొడతా కదా, బీట్ బాక్సింగ్ చేయొచ్చు వాళ్ళు. అంటే వాళ్ళు అలాగే ఇద్దరు సింగర్స్ అయిపోయారు, నువ్వు చిన్న బీట్ బాక్సింగ్ నీకు ఒక విషయం చెప్పాను రా, వాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్. అవును తెలుసు, తెలుసా? పనిచేసాడు లేదు నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగరు కమ్ వాటిని ఏమంటారు? షాక్ అవుతున్నారు సీరియస్ గా. ఒక పాట వాటర్ పోరి గాజుల పూరి గాజుల, అది మనోడే పాట. వాటర్ పోరి గాజుల మా కోసం కాదు, మీ సింగర్స్ ఎంకరేజ్ చేయటం. నేను ఇక్కడ రెండు ప్రోగ్రామ్, నువ్వు సింగర్ అంటే వాడుతారు. అవునా? ఈడ షాక్ అలానే చూస్తున్నావు. కావాలంటే రీప్లే పక్కన వేయండి అన్న. ఒకసారి టెలికాస్ట్ అయినప్పుడు నేను చూస్తాను, నన్ను ఎలా చూసిండో అది చూస్తాడు. ఎలా చూసాడు? అదే సేమ్. దాని అర్థం ఏంటి చెప్పిన? చూసినందుకు కూడా నేను ఫీల్ అవ్వట్లేదు, నువ్వు నవ్వుతున్నావు. నేను ఫస్ట్ నుంచి నవ్వుతున్నాను, ఇప్పుడే నవ్వలేదు. అంటే ఫస్ట్ నుంచి నమ్మలేదు వాడిని, ఫస్ట్ నుంచి నమ్మలే, అసలు ఆర్టిస్ట్ అని నమ్మలేదు నువ్వు. ఒరే రే నమ్మలే అనలేదురా, నవ్వకుండా లేనంటుందిరా. నువ్వు ఫస్ట్ నుంచి నవ్వుతున్నావు అంటే నీ సింగర్ కాదు, నమ్ముతా. ఎప్పుడు బొమ్మలు వేసావురా? సరే ఓకే, ఇక సరే. కాదు కదా, నాకు ఒక డౌట్ ఉంది. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. ఆర్టిస్ట్ కదన్నా? కాదు, వీళ్ళ గురించి కాదబ్బా, వీళ్ళ గురించి మళ్ళీ వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అసలు? పాటల షో అన్నారు, ఆయన పొగుడుతున్నారు, ఆయన వీని పొగుడుతున్నారు. పాటరమ్మా, భజన పాట. నువ్వు తోపురా, వాడిది చాలా పెద్దది మనసు. ఓకే, అది కాదు. నాకు సింగర్స్ కి ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. కాదు, ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ అరే ఎవరు నమ్మట్లేదురా? ఫస్ట్ నీ టీమ్ లో ఇద్దరు నమ్మట్లేదు, నీ ఆడపులి మగపులి పాడాలిగా, పాడాలి. ఇక నీకు నమ్మలేదా? లేదన్నా. మీ టీం రోజు రెడీ రెడీ. నల్ల నల్లాని నీ కురులు దూవి, తెల్లాని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని, ఒళ్ళంత సెంటు పూసుకొని, ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్యరంగా పోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే. నీలపురి గాజుల నీలవేని, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా, నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక, నీ చూపుల్లో ఉంది మత్తు సూది, గుండెల్లో గుచ్చుకున్నది, మాటల్లో తుపాకి తోట. ఇప్పుడు నమ్మే అది సింగర్ కాదన్నాడు. నువ్వు కాదు, విను. ఫస్ట్ నాకు మామూలు అనిపిస్తుందిరా, నువ్వు అన్నాక చూస్తే ఎట్లా చూస్తున్నాడు? ఇప్పుడు చూస్తున్నాడు. సరే ఆడు చూస్తున్నాడు, అర్థం ఉంది. విను, మావాడు ఏంటి తెలుసా? రేసు గుర్రంలో శృతి హాసన్ లాంటిది, లోపల లోపల నవ్వుతుంటాడు, లోపల తిట్టుకుంటున్నాడు, బయట తెలిసిపోతున్నాడు. నీ ఫీలింగ్ చెప్పు. బాగుందన్న, చాలా పాడన్నా. ఇప్పుడు ఏం చెప్పు? బాగుందన్న. అమ్మతోడు అన్న చూడు, నిజంగా బాగుందన్న. నిజంగా బాగుందంట. అమ్మతో బాగుందన్న, నిజంగా బాగుందన్న. బాగలేదని చెప్పేంత వరకు అంటున్నట్టు. సరే ఇంకొక పాట పాడరు, అప్పుడు నమ్ముతాను. ఎలా పాడకూడదు, అలా పాడకూడదు, నేర్చుకో. ఇంగ్లీష్ అనుకోవాలి. ఓకే అన్న, పాడన్న. నువ్వు మంచి సింగర్ అన్న, పాడు. నేనేదో ప్రయత్నం చేస్తున్నాను, దానికి ఇంకా బేసిక్ గా జీవన్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, డప్పు వాయిస్తాడు, యాక్టర్,
అండ్ ఈవెంట్స్ యాక్టర్ అండ్ సింగర్ అన్ని కొంచెం కొంచెం ఏది పూర్తి చేయడు ఏదో ఒకటి పూర్తి చేసి నేను అనుకున్నాను నువ్వు లాస్ట్కు సో ఎంత జోక్ కానీ బేసిక్గా నాకు తెలిసిన మల్టీ టాలెంట్ చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో అన్నాడు ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు నాకు చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా బోర్ కొడితే వాడియే చూస్తున్నాడు అండ్ నాకు చాలా ఇష్టం బాగుంది నువ్వు ఇప్పటికి కూడా నమ్మట్లేదు సరే ఓకే అశోక్ ఇప్పుడు నమ్ముతాడు చూడు మంచి పాట పాడతా రెడీయా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా వెనకే వెనకే వెన్ను పోటు పొడుస్తున్నా అరే 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 ఇంకా కథం కాలే. ఏడే 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 ఇది బంగారు లోకం సినిమా కదా పాట. కొత్త బంగారు లోకం కదా, పాత బంగారు లోకం. బంగారులో బేసిక్గా ఒక విషయం వాళ్ళు ఎందుకు పాడమన్నానంటే ఈ పిల్లలకి ఎలా పాడకూడదో నేర్చుకున్నారు. ఓకేనా పిల్లలు? లైవ్ ఎగ్జాంపుల్. ఇది మాత్రం వాస్తవం. ఈ క్లాస్ ఎందుకంటే ఆపలేదు కాదు అది ఎలా పాడకూడదు కాదురా, నిజంగా వాళ్ళు పాడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను అప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా ఈ సింగర్స్ అందరూ. మీరు ఇంత ఫేమస్ కదా, ఎప్పుడైనా హోటల్ పోయినప్పుడు డిస్కౌంట్లు ఇస్తారు? పాట పడితే డిస్కౌంట్ ఇస్తామండి మీకు. బేసిక్ గా మా వాళ్ళు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే క్యారేజ్ పట్టుకెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళే వీళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకలా పట్టుకెళ్ళిపోతారు హోమ్ ఫుడ్ బయట ఎప్పుడైనా అడిగారా రోడ్లకు కనిపిస్తే ఆపి అండి అండి ఒక సాంగ్ అని? సాంగ్ అంటే మా ఫోటో అడుగుతారు, అడిగితే సాంగ్ ఎలా అడుగుతారు? నాలాంటి వాళ్ళు ఉంటారు అడిగేవాళ్ళు. అడిగారు కదా, అడిగారా? చూడండి అడిగారంట. అడిగారా? పాడారా మరి? ఏ పాట పాడారు? ఎరా మేము అడిగితే పాడవు కానీ ఎవరు రోడ్డు పోయి అదేంటది ఎవరు అనలేదు అన్న అలాగా. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగింటారు, వాయిచేసింటారు 24/7 సింగర్ అని. అడగాలంటే భయపడతారు మా వాడిని. కాదు, మీరు మీ ఫ్రెండ్స్ తో ఉంటా అంటున్నారు కదా, ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాడతారే మా ఫ్రెండ్స్ సింగర్ పాట పాడిస్తాం డిస్కౌంట్ ఇవ్వండి దీనిలో దానిలో అని. మనోడు ఆడతాడు ఇలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇలా నిన్న ఎప్పుడైనా యాంకరింగ్ బాగా చేస్తున్నా చెయ్యని అడిగారు. ఒక్కరు అడిగారు ఎవరు చెప్పు? ఒక్కరు ఉన్నారు, మహాలక్ష్మి మసాలా. నో 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 ఒక్కరు అడిగారు. ఎస్ అంతే, ఒక్కరు అడిగారు. ఒక్కరే అడిగారు, ఇంకొకరు అడగలుగుతారో లేదో. మరి మీ దాంట్లో పెద్ద పులి ఎవరు? వయసు అయిపోయిన పులి, పెద్ద పులి. సారీ, శాంటా తాత అడుగుతారు. ఒకటి కంప్లీట్ క్రిస్మస్ తాత అడగండి. క్రిస్మస్ తాత. సో అన్న అవును, మీరు గెటప్ క్రిస్మస్ తాత లాగే ఉంది. ఒకటి మేరీ క్రిస్మస్ సాంగ్ పాడండి. క్రిస్మస్ కి మేరీ కిస్మత్ క్రిస్మస్ సాంగ్ అండి, కిస్మత్ కా సాంగ్ కాదు అన్న. నువ్వు ఏ పాడన్నా నిన్నగా చేయంటారు అందరు. క్రిస్మస్ సాంగ్ విష్ యూ మేరీ క్రిస్మస్ లేదు, క్రిస్మస్ అయిపోయి అదే మీరు గెటప్ అలా వేసారు కదా, మంచి సెట్ అయింది.